మేము అంతగా సంతోషపడతామండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడము, విషయాలను విమర్శనాత్మకంగా చెప్పడం అనేది చాలా నచ్చుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అంతకుముందు ఏమైందంటే ఒక మీడియా మిత్రుడి అబ్బాయి పెళ్ళి. ఆ పెళ్ళికెళ్ళాం. నేను పెళ్ళిలో నుంచి బయటకు వస్తున్నాను. చిరంజీవి గారు ఆ గార్డ్స్‌తో లోపలికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే నేను వెళ్తున్న వాడిని వెనక్కొచ్చి నమస్కారం పెట్టాను. ఆయన కూడా అన్నారు, గుర్తొచ్చా కదా అన్నాను. గుర్తు రావడం ఏంటి, తెలగపల్లి మీ ఇంటి పేరు కూడా నాకు గుర్తుంది అన్నాడు. అని 2 రోజుల తర్వాత ఈ మెసేజ్ పెట్టారు. అంతకుముందు మా అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చారు. అప్పుడు విక్రమ్ అని మన మిత్రుడు ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్పి వెళ్ళి అప్పుడే ఈ చర్చ అంతా మీకు ఇందాక చెప్పిన సినిమాలు ఈ చర్చ అంతా చిరంజీవి గారితో అప్పుడు చేసాం. అది జరిగి చాలా రోజులైంది, 7-8 ఏళ్ల కిందట. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్ళి తర్వాత ఆయన వెంటనే పిలిచారు, మీరు రావాలి తప్పకుండా, వీఆర్ మీటింగ్ సమ్ టైమ్ అన్నారు. 3-4 రోజుల్లోనే మళ్ళీ పిలిచారు. సో నేను మా అబ్బాయి వెళ్ళాము, ఆ బుక్స్ అవి కూడా తీసుకెళ్ళాము. సో ఆయన చాలా గౌరవంగా అదే ఆ బుక్ కూడా అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయాక మేమిద్దరం కలవాలంటే కుదరలా. అప్పుడు పవన్ గురించి కూడా చెప్తానండి. ఆయన అన్నాడు నాకు ఫోన్ చేసినప్పుడు, మీరు మా బ్రదర్స్ను మమ్మల్ని ఒక చూపు చూస్తూ ఉంటారని నాకు తెలుసు అని ఒక మాట అన్నారు. మామూలుగా ప్రజా జీవితంలో ముఖ్యంగా ఉన్న వాళ్ళకు వేరే మనకి ఏముంటుంది, పైగా ఇందాక నేను చెప్పిన నేపథ్యం కూడా వాళ్ళకి అప్పుడు ఉంది కదా. సో అలా జరిగింది. ఆ బుక్ ఆవిష్కరించింది కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన బుక్ తీసుకొని ఆయన చాలా సంతోషపడి దాని మీద ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రాస్థానికుడు అని ఉంది. ఏంటి ప్రాస్థానికుడు అంటే ఏంటి, ఈ పదం అంటే ఏంటి, 5 నిమిషాలు ఆ పదం గురించి ఆయన చర్చించారు అనమాట. ఎక్కడన్నా నేను ఉంటే తెలుసుకుంటానండి. కాసేపు కూర్చొని కాల్సి ఆ తర్వాత గంట సేపు రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడాం. అంటే ఒక 2 గంటల పాటు ఒకసారి పవన్ కళ్యాణ్తో ఆ బుక్ ఆవిష్కరణకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ రాజకీయంగా పూర్తి అవగాహన ఉందండి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారనేది అప్పటి సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి అవగాహన ఉంది. అందులో చిరంజీవికి ఆ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. అది ఇంకోటి ఏమో చాలామంది తగిన విధంగా ప్రవర్తించలేదు. చంద్రశేఖర్ అని ఒక మనకు ప్రధానమంత్రి ఉండేవాడు కొద్ది కాలం, 3 నెలలు, తెలుసు కదా అందరికీ. ఆయన అన్నాడు, మీకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే అన్బికమింగ్ బిహేవియర్ ఆఫ్ క్లోజ్ పీపుల్ అని. సన్నిహితుల అనుచిత ప్రవర్తన నాకు చాలా కష్టం కలిగిస్తుంది అన్నాడు చంద్రశేఖర్. చిరంజీవి గారు కూడా దాదాపు అదే మాట్లాడాడు. కొంతమంది ఆయన పైకి అనకపోయినా సరే కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లో కానీ లేదా తన చుట్టుపక్కల కానీ వాళ్ళు సరిగ్గా వ్యవహరించకపోవటం, ఆశించిన అందుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది. అయినా మనం వాటన్నిటినీ పెద్ద మనసుతో తీసుకొని కలుపుకొని ముందుకు పోవాల్సింది అన్నది ఆ స్పిరిట్ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే ఇవన్నీ చెప్పింది. ఏది విజయం సాధిస్తే అందరికీ తెలుసు కదా, ఘన విజయం సాధించిన రోజు నేల మీదే పడుకుంటానని. ఐ మీన్ వెరీ హంబుల్ బీయింగ్. ఆయన చాలా వినమ్రత ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇంకా మాట అనేది తోలడం అనేది అసలు ఆ మాట తోలడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ పరిశ్రమ ఎటువంటిది అంటే సెలబ్రిటీ స్టేటస్ డబ్బే కనబడుతుంటుంది కాబట్టి అక్కడ అది లేకపోవడం పెద్ద విశేషం. ఎవరెవరి గురించో సేవా ధర్మము అదేంటి, కరోనాలో మా ప్రజాశక్తిలో కూడా మా ఆఫీసులు ఇట్లాంటి వాటిలో సేవలు చేయటము, వాళ్ళని పెట్టడం ఇది జరిగింది. కానీ పరిశ్రమలో ముందుకు వచ్చి ఇదంతా అప్పటికే ఇది అయిపోయింది. నేను చెప్పింది ఇదంతా 2022, అప్పటికి ఇది అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఆయనను ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఆయనకు తెచ్చిపెట్టాయి. ఇక నన్ టు రీచ్ అన్నట్టుగా. పైగా తరాలు కూడా మారాయి కదా, తరాల అంతరాలను అధిగమించి అలా నిలబడ్డారు. ఇంకోటి చూడండి, సినిమాల్లోకి రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా అయిపోయిందని రావటం. అప్పుడే అన్నా నేను సరదాగా, చిరంజీవ ఘన వైభవ పునరుద్భవ అని మళ్ళీ పునరుద్భవింపజేయడానికి మళ్ళీ వచ్చారు. నిజంగానే హీ హ్యాడ్ హిజ్ గ్రాండ్ సక్సెస్ అట్ దట్ వాస్తవంగా. సో పద్మవిభూషణుడు ఆయనకి ఆయనే సాటి. డ్యాన్స్లో కూడా డ్యాన్సులు అంటారు కానీ డ్యాన్స్ పాపులర్ ఫామ్ కాబట్టి. అలాగే ముత్యాల సుబ్బయ్య, చిరంజీవికి ఒక్కరి దగ్గర చూస్తామండి మనం. హిట్లర్ సినిమా ముత్యాల సుబ్బయ్యతో నేను చాలా మందితో వీళ్ళతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తన కెరీర్ను మలుచుకొని ఈ వేషాలు మార్చాల్సి వచ్చిందని గుర్తించి మార్చడానికి ఒక ప్రయత్నం చేసి మళ్ళీ మార్క్స్ ఇది పోగొట్టుకోకూడదని ప్రయత్నం. ఇది ఆయన దగ్గర చాలా సక్సెస్ రేట్ కూడా ఆ విధంగా ఎక్సెస్ లేని సక్సెస్. చిరంజీవిది ఏంటంటే
ఎక్సెస్ లేని ఏదో ఎక్కిపోయినటువంటి సక్సెస్ ఆయన దగ్గర మనం చూస్తాం. తప్పకుండా ఆయన ఇంకా భవిష్యత్తులో చాలా వైవిధ్యం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ చూస్తున్నాం కదా, ఈ క్యాన్ బి. అమితాబ్ బచ్చన్ వచ్చారు చిరంజీవికి పద్మభూషణ్ వచ్చినప్పుడు. వస్తే ఆ రోజు సాయి కుమార్ వ్యాఖ్యాత, అక్కడున్న ఓ మిత్రుడు నాకు పోయి ఏదో హిందీలో అమితాబ్ బచ్చన్కి అర్థమయ్యేటట్టుగా చెప్పమంటే, సో అమితాబ్ బచ్చన్ స్వయంగా వచ్చి ఒక మాట చెప్పాడు, తెలుగు సినిమా భారతదేశంలో అతిపెద్ద సినిమా, ఆ తెలుగు సినిమాలో అతిపెద్ద పాత్ర చిరంజీవిది. సో చిరంజీవి ఇస్ ది బిగ్గెస్ట్ హీరో అని అప్పటికే చిరంజీవి గెట్ రెమ్యూనరేషన్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ అని వీక్ పత్రిక ప్రకటించేది. సో ఈ జర్నీ మొత్తం కళ్ళ ముందు జరగటము, ఆయన ఓట్లు తీసుకొని వచ్చుకోవటము, ఒక రాజకీయ పక్షంగా నిలబడటం. ఇప్పుడు ఇందాక డబుల్ హ్యాపీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇది సరే, రాజకీయంగా దేశం ఎలా ఉంటుంది, కొత్తవి ఏమొస్తాయి మనం చూడాలి. కానీ ఐ థింక్ జగదేక వీరుడి నుంచి విశ్వంభరుడి వరకు రైట్ సార్, ఇది ఒక పెద్ద యాత్ర. ఆయనకు మరిన్ని విజయాలు కలగాలి, ఆయన మరింత సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 99 ప్రేక్షకుల తరపున, మా తరపున, మీ తరపున కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలపగలరు.